श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे। सियावर रामचंद्र की जय, वृंदावन बिहारी लाल की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं पंचमस्कंदं జడభరతనుడియ ఉపదేశం. పోయిన సత్సంగమునందే మనము ఆ రహుగణ అనే రాజునకు జడభరతుడు, జీవన్ముక్తుడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి జడభరతుడు ఉపదేశం చేస్తున్నాడు. ఆ రహుగణ రాజు అడిగాడు, ప్రకృతి పురుషుడు ఈ రెండు కనపడుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి మనకు. ప్రకృతి వలన ప్రకృతిలో ఏర్పడేటువంటి వికృతులన్నీ పురుషుడికి అంటుకోవా అని ప్రశ్నించాడు. నాకు అవి పురుషుడిని కూడా ఎఫెక్ట్ చేస్తాయి, అంటుకుంటాయని నేను అనుకుంటున్నాను అని తెలియజేశాడు. దానికి జడభరతుల వారు తత్వోపదేశమును చేయుట మొదలుపెట్టి ఈ
ఇలాంటిది నీకు ఏర్పడినటువంటి తప్పు భావనకు కారణము అజ్ఞానము. ఈ లోకములో పుట్టిన వెంటనే జనులందరూ కూడా ఎక్కువ మంది సాధారణంగా అజ్ఞానముతోటే జీవిస్తుంటారు. ఆ అజ్ఞానముతోటి జీవనం గడపడానికి పేరు సంసారము అంటారు. సంసారం అంటే సులభముగా ఒక అర్థం చెప్తాను. నన్ను నేనుగా గుర్తించకుండా, నేను ఎలా ఉన్నానో నేనెవడనో నన్ను నేను గుర్తించకుండా నేను వేరే మాదిరిగా ప్రకటించాలని ప్రయత్నించేటువంటి ఆ స్ట్రగుల్కి పేరు సంసారం. అర్థమైందా? నేనుగా గుర్తించి నేనుగా ఉంటే ఈ సంసారం ఉండదు. కనపడుతున్నప్పటికి కూడా, ప్రకృతి కనపడుతున్నప్పటికి కూడా, శరీరము మనస్సు ఉన్నప్పటికీ కూడా పురుషుడైనటువంటి నన్ను ఈ సంసారము ప్రకృతి నన్ను బాధించదు అని తెలుసుకోవాలి. ఇక్కడ చైతన్య స్వరూపమైనటువంటి పురుషతత్వం, అచేతన జడస్వరూపమైనటువంటి ప్రకృతి తత్వం. ఈ ప్రకృతి అనేటువంటిది పురుషుడి నుంచి వేరుగా లేదు. చైతన్య స్వరూపుడైనటువంటి ఈ పురుషుడు మనస్సు అనేటువంటి కళ్ళజోడును పెట్టుకొని, ఆ కళ్ళజోడులో 5 రకాల షేడ్స్ ఉన్నాయి. ఒకే కళ్ళజోడు మనస్సు అనేటువంటిది, దాంట్లో 5 రకాల షేడ్స్. ఏమిటవి? 5 జ్ఞానేంద్రియములు. అదే మనస్సు కళ్ళలోంచి చూస్తున్నప్పుడు చూపుగాను, చెవులలోంచి వింటున్నప్పుడు వినికిడిగాను, ముక్కు ద్వారా గ్రహించేటప్పుడు గ్రాణ వాసన శక్తిగాను, ఇట్లా 5 రకాలైనటువంటి షేడ్స్. దానివలన ఈ దృశ్య ప్రపంచం, ద ఆబ్జెక్టివ్ వరల్డ్ మొత్తం కూడా మనకు వ్యక్తమవుతున్నది. కాబట్టి చైతన్య స్వరూపుడైనటువంటి పురుషుడే మనస్సు అనే కళ్ళజోడు గుండా తన యొక్క మాయను ప్రకటిస్తూ ఈ జగత్తును చూస్తున్నాడు. కాబట్టి నేను పురుషుడిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాడికి సంసారం లేదు. తెలుసుకోని వాడికి సంసారం తప్ప మరొకటి లేదు. పురుషుడు నేను అంటే ఇక్కడ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రఘుగణరాజా. ఈ మనస్సు ప్రకృతి యొక్క 3 గుణములతోటి తయారు చేయబడినది. అది చూస్తున్నటువంటి 5 రకాలైనటువంటి ఆ కళ్ళజోడు షేడ్స్ కూడా ప్రకృతితో చేయబడినవి. చూడబడేవి, తెలుసుకోబడే అన్ని వస్తువులు కూడా 5 భూతముల యొక్క కలయికలతో చేయబడినవి. కాబట్టి అవన్నీ మనస్సు వలన కనపడుతున్నాయే కానీ వాస్తవముగా లేవు. అప్పుడు నేను పురుషుడంటే మరి శరీరం అని మళ్ళీ అనుకోకూడదు. శరీరం అనేటువంటిది నా యొక్క ఉపాధి, మనస్సు కూడా నా యొక్క ఉపాధి. ఈ ఉపాధుల వలనే, ఈ 3 గుణముల వలననే క్షేత్రజ్ఞుడమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోకుండా క్షేత్రమును మాత్రమే చూస్తూ అది సత్యం అనుకుంటున్నావు. ఉపాధులంటే చూడండి, మనిషిని నేను మొదట మనిషిని అంటే ఇక్కడ దేహమని కాదు, మొదట దేహమని అనుకున్నా కూడా నేను చెప్పే ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమవుతుంది. చూడండి, నేను మనుషుడని మొదట, ఆ తర్వాతనే తండ్రి ఉపాధితోటి చూస్తే నేను కొడుకుని, నా కొడుకు యొక్క ఉపాధితోటి చూస్తే, నా భార్య యొక్క ఉపాధితోటి చూస్తే, ఉపాధి అంటే భార్య అని ఆ శరీరంతోటి సంబంధం పెట్టుకొని చూస్తే నేను భర్తను. అలాగే కొడుకు అనే ఉపాధితోటి నేను సంబంధం పెట్టుకున్నప్పుడు తండ్రిని నేను అవుతున్నాను.
కానీ ఈ కొడుకు, తండ్రి, భర్త అన్ని బంధములు ఆ ఉపాధులే కానీ అవి సత్యములు కావు. సత్యమేమిటి? నేను మనిషిని, సత్యం. మరలా ఇక్కడ మనిషి అయిన దగ్గరికి వచ్చినప్పుడు శరీరము కాదు, నేను చైతన్య స్వరూపుడునైనటువంటి ఆత్మను నేను అని తెలుసుకోవాలి. ఇలా ఈ మనస్సులో ప్రకృతి వలన వచ్చే 3 గుణములు, ఈ విషయములన్నిటిని వివరించి చెప్తూ పోయిన సత్సంగమునందు ఈ చైతన్యము ఆత్మ అనేటువంటి దాని గురించి చెప్తూ ఒక శ్లోకమును చదివి నిలిపేశాము. దాని యొక్క అర్థం చూస్తాం ఇప్పుడు. జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం అనంతరం త్వబహిర్బ్రహ్మ సత్యం ప్రత్యక్ ప్రశాంతం భగవచ్చబ్దసంజ్ఞం యద్వాసుదేవం కవయో వదంతి. మహాత్ములు, జ్ఞానులు, యోగులు చెప్తారు, ఏది నేను ఇప్పుడు ఆత్మాని నీకు తెలియజేశానో, చైతన్యమని, నువ్వు పురుషుడువని, పురుషతత్వమని తెలియజేశానో, అది విశుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపం. జ్ఞానం ఎటువంటి జ్ఞానం? విశుద్ధమైన జ్ఞానం. అన్ని విషయముల యొక్క జ్ఞానమును తెలుసుకుంటున్నదే కానీ ఏ విషయ జ్ఞానమునకు అంటుకోకుండా ఉండే జ్ఞానమునకు పేరు విశుద్ధ జ్ఞానం, శుద్ధ జ్ఞానం. అందుకనే శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సో జ్ఞానం విశుద్ధం. అందుకని దక్షిణ అనే పదమునకు కూడా అర్థము జ్ఞానం అని అర్థం. వేరే మూర్తి లేదు, అమూర్తి. కానీ జ్ఞానమే మూర్తి. దక్షిణ అమూర్తి, దక్షిణామూర్తి. దీనినే మరొక విధముగా పరమార్థం అని చెప్తారు. పరమ అర్థముతో కూడినటువంటిది, పారమార్థికమైనటువంటిది, మనందరి యొక్క అన్నిటి యందు వ్యాపించిన నిజస్వరూపమానది ఈ పరమార్థం. ఇది ఒకటే. బయట ఉన్నది, లోపల ఉన్నది, అందరిలో ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది, ఇది ఒక్కటే, ఏకం. అనంతరం లోపల, తు బహిః బయట, అంతటా ఉన్నది అదే. లోపల బయట అని ఎక్కడ కూడా చోటు లేకుండా, మిగలకుండా అన్ని చోట్ల ఉన్నది కాబట్టి, సర్వత్రా వ్యాపించి ఉన్నది కాబట్టి దానికి పేరు బ్రహ్మం. బ్రహ్మమునకు అర్థం సంస్కృతంలో బృహత్తత్వాత్ ఇది బ్రహ్మం. వాటన్నిటిలో కంటే చాలా పెద్దది. బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ ఈజ్ కాల్డ్ బ్రహ్మన్. ఇది సత్యం. ఇది కాకుండా మిగతావి, దీని మీద కల్పించబడిన నామరూపములన్నీ మిథ్య. అసత్యమని చెప్పకూడదు, మిథ్య అని చెప్పాలి. ఎందువలనంటే అసత్యం అంటే లేనే లేదని అవుతుంది, తుచ్చమని. మిథ్య అంటే ఉన్నట్లు కనపడుతున్నది కానీ లేదు, అవి నిజము కాదు. కాబట్టి సత్యం అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండాలి. అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఏది ఉంటుందో అది సత్యము. త్రికాల అబాధితం యద్ అస్తి తత్ సత్యం అంటారు. 3 కాలములలో బాధపడకుండా, దానికి ఏ బాధింపు లేకుండా ఉండేటువంటి వస్తువు. ఇది ప్రత్యక్ అంటే అదిగానే అన్నిటి యందు సారతమముగా, ఆధారముగా, అంతర్గతముగా ఆవరించి ఉన్నటువంటి, సూత్రముగా ఉన్నటువంటి దానికి పేరు ప్రత్యక్ అంటారు.
ప్రతి వ్యక్తి యొక్క అంతరతమముగా ఉన్నటువంటిది. తర్వాత ఇది ప్రశాంతముగా ఉన్నటువంటిది. నేను నా స్వరూపం ఆత్మను, నేను నాలో వికారములు లేవు. ఉపాధులలో ఏర్పడి ఏ వికారములు కూడా నన్ను అంటుకోవు. శరీరములో వికారములుంటాయి, మనస్సులో వికారములుంటాయి, బుద్ధిలో కూడా వికారములుంటాయి. బయట ప్రపంచం అంతటా వికారములతో కూడి ఉన్నది. కానీ ఆ వికారములు నా యందు లేవు కాబట్టి ఎక్కడ వికారములు లేవో శాంతికి అశాంతికి కూడా దాటి ఇది అశాంతిని తెలుసుకుంటున్నది, శాంతిని తెలుసుకుంటున్నటువంటిది ఆ ప్రశాంత నిలయం. కాబట్టి ప్రశాంతము, దీనినే భగవతుడు అని కూడా అంటారు. భగవత్ శబ్ద సంజ్ఞితం. భగవానుడంటే ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలండి. ఆత్మ అన్నాను, భగవానుడన్నాను, బ్రహ్మమన్నాను, ఈశ్వరుడన్నాను, చైతన్యమన్నాను, పరబ్రహ్మమన్నా కూడా ఇవి ఇప్పుడు చెప్పినవన్నీ భగవంతుడని చెప్తారు. సో దేనినైతే ఇట్లా అన్నీ చెప్పి భగవంతుడు అంటున్నారో దీనిని వాసుదేవుడని కూడా పెద్దలు, జ్ఞానులు, మునులు, ఋషులు చెప్తారు. యద్ వాసుదేవం. ఎందుకు వాసుదేవం అంటే అర్థం చెప్పాము ఇంతకుముందు కూడా. అన్ని చోట్ల నివసించి ఉండేటువంటి వస్తువు అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఆ వాసుదేవ అనే పదమునకు ఆ శ్లోకంలో చాలా చక్కగా వివరించి అర్థం చెప్పబడినది. అందరికీ తెలుసు, మీకు విష్ణు సహస్రనామం చివర్లో అక్కడ చదువుతాం. కాబట్టి ఇప్పుడు చైతన్యం అంటే, పురుషుడంటే, ఆత్మ అంటే ఏంటి అనేది వివరించి చెప్పారు. చెప్పిన తర్వాత ఓ రఘుగణరాజా, దీనిని ఎట్లా తెలుసుకుండేది, గ్రహించేది? ఈ మాటలు చెప్పి విన్న వెంటనే గ్రహించబడుతుందా? అంత సులభమా? రఘుగణైతత్తపసా న యాతి న చేజ్జయా నిర్వపణాద్ గృహాద్వ న ఛందసా నైవ జలాగ్నిసూర్యైర్వినా సూర్యైః. ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఓ రఘుగణ రాజా, తపస్సు మూలముగా, యజ్ఞ యాగముల మూలముగా, లేక పెద్ద పెద్ద సహకార సామాజిక సముదాయమునకు సేవ కార్యముల వలన, లేక వేదములు వల్లించటము వలన, పారాయణము చేయటం వలన, లేక జలములో చల్లటి నీళ్ళలో దిగి గొంతు వరకు నిల్చొని తపస్సు చేయటం వలన కానీ, లేక పైన మండేటువంటి సూర్యుడు కింద చుట్టూ అగ్నిని పెట్టుకొని తపస్సు చేయటం కానీ, ఇలాంటి వేటి వలన కూడా ఈ ఆత్మను తెలుసుకోలేరు. మరి అప్పుడు ఎలా తెలుసుకుంటారు? వినా మహత్పాదరజోభిషేకం. ఆ ఆత్మజ్ఞానమును పొందినటువంటి జ్ఞానుల యొక్క సాన్నిధ్యములో వాళ్ళ పాదములను నమస్కరించి, వాళ్ళ రజోభిషేకం అంటే వాళ్ళ పాదముల యొక్క ధూళి మన తల మీద పడి. ఇక్కడ అర్థం ఏమిటంటే అండి, అర్థవాదం తీసుకోకూడదు. అప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ నిల్చున్న తర్వాత, బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడున్న కింద దుమ్ము మట్టిని తీసుకొని బొట్టు పెట్టుకుంటేనో తల మీద పెట్టుకుంటే ఆత్మ తెలిసిపోతుందా అంటే తెలియదు. అట్లా దీనికి అర్థం ఏమిటంటే వాళ్ళు ఏ సత్యములో నిలుచున్నారో పాదముల కిందే కదండి ధూళి ఉంటుంది. అందుకనే గురువు పాదములు, భగవంతుడి పాదములు ఏమిటిని గుర్తు చేస్తాయి? పాదములు మనిషి నిలుచుండేందుకు ఆధారముగా, సపోర్టుగా ఉన్నాయి. ఈ జ్ఞానుడు, భక్తుడు దేని మీద తాను నమ్మి ఆశ్రయించి ఉంటాడు, ఆధారపడి ఉంటాడంటే భగవంతుడి మీద, లేక పరమాత్మ మీద, ఆ బ్రహ్మము మీద.
కాబట్టి ఆ బ్రహ్మం మీద వాళ్ళు బ్రహ్మమును ఆశ్రయించి ఉన్నారంటే వాళ్ళకి అప్పుడు బ్రహ్మజ్ఞానం ఉంటేనే కదా ఆశ్రయిస్తాము. మనకు లోక జ్ఞానం ఉంది, మనం లోకముల విషయముల మీద ఆశ్రయపడుతున్నాము. పిల్లలు, ఆస్తులు, పాస్తులు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, వీటి మీద ఆధారపడుతున్నాం. ఎందుకంటే వాటి గురించి మనకు బాగా నమ్మకం, అవేంటో మనల్ని కాపాడతాయని. కానీ జ్ఞానులకు తెలిసిపోయినది బ్రహ్మమును, పరమాత్మను ఆశ్రయించుండాలే కానీ ఈ లోకంలో దేనిని ఆశ్రయించకూడదు. కాబట్టి వాళ్ళు ఆ భావనలో, ఆ జ్ఞానములో నిలుచున్నారు. దానికి పేరే జ్ఞాననిష్ఠులు అంటాం. కాబట్టి ఆ పాదములు, వాళ్ళ పాదముల ధూళి, వాళ్ళ పాద అభిషేక జలం అంటే అర్థం ఏమిటంటే అది పవిత్రము చేస్తుంది. వాళ్ళ సాన్నిధ్యమే వాళ్ళ యొక్క మాటలే. కానీ వాళ్ళ యొక్క ఉపదేశాలను వినాలి. సత్సంగమును గురించి ఇప్పుడు ముఖ్యముగా చెప్పబోతున్నాడు జరభరతుడు కూడా. ఇలా చెప్పి ఎందుకు ఆ మహత్పాద రజోభిషేకము, మహాత్ముల యొక్క, సాధువుల యొక్క సాంగత్యము చెప్పేది. యత్రోత్తమ శ్లోక గుణానువాదః ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాతః నిషేవ్యమాణోనుదినం ముముక్షోః మతిం సతిం యచ్చతి వాసుదేవే. ఏమిటి ప్రయోజనమో తెలుసా? తపస్సు చేసినాను, యజ్ఞయాగాల వలన కూడా ఆత్మజ్ఞానం రాదని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది అందరి జ్ఞానుల యొక్క అనుభవం. భగవంతుడి యొక్క వాక్యములు కూడా అవే. ఉపనిషత్తుల వాక్యము ఏమిటంటే, ఎప్పుడైతే నువ్వు మహాత్ముల యొక్క సాన్నిధ్యములో ఉండి వాళ్ళ యొక్క మాటలను, ఉపదేశములను వింటావో అక్కడ ఏమవుతుంది? ఉత్తమ గుణములు కలిగినటువంటి ఆ ఉత్తమ శ్లోకుడంటే భగవంతుడు, బ్రహ్మమును గురించి వాళ్ళు మాట్లాడతారు, పాడతారు, చెప్తారు, కీర్తిస్తారు. అలా అవి వింటుండగా మనకు గ్రామ్య కథా విఘాతం ఏర్పడుతుంది. అంటే ఈ అసత్యమైన మిథ్యా విషయములైనటువంటి లోక వ్యవహార వాసనల విషయములు నుంచి మనకు కొంచెం కొంచెం దూరం అవుతాం. వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. వాటిల్లో పాల్గొనటం, వాటిని సత్యమని నమ్మేటువంటి భావన తగ్గిపోతుంది. చూడండి, గ్రామ్య అంటే ఇక్కడ అర్థం లోకల్. లోకల్ అంటే వ్యావహారికం, లోక విషయములు, లోక వస్తువులు, లోక విషయములు. లోకము మనందరూ మనుషులు. కాబట్టి సహజంగా ఏం చెప్తామంటే ద రిలేషన్స్ అండ్ పొసెషన్స్ ఆఫ్ ది వరల్డ్. రిలేషన్స్కేమో వెట్ గార్బేజ్ అంటాము, పొసెషన్స్కేమో డ్రై గార్బేజ్ అంటాం. రెండు గార్బేజే. అవి వాటితోటి నువ్వు బంధం పెట్టుకున్నావంటే అవి దుర్గంధమునిస్తాయి. బంధము దుర్గంధమునిస్తుంది. కాబట్టి నువ్వు ఉత్తమ శ్లోక గుణములను పాడేటువంటి సాధువులు, మహాత్ములు, భాగవత కథలు, ఈ హరికథలు, సత్సంగములు, గీత, ఉపనిషత్తులు వినటము నువ్వు మొదలుపెట్టావంటే వాళ్ళ దగ్గర నుంచి వినాలి. అప్పుడు ఇట్లా ఎవరైతే అనుదినము చేస్తారో ముముక్షు అయినటువంటి వాడు ప్రతిరోజు వినాలిట. ప్రతిరోజు మరి మహాత్ములు దొరుకుతారా? ఎక్కడో దొరుకుతారు, అందరికీ దొరకరు. అన్ని చోట్ల ఇలా ఈ వేదాంత క్లాసులని చెప్పటం క్రమముగా, కరెక్ట్గా, సిస్టమాటిక్ టీచింగ్ అందరికీ దొరకదు. ఏదో భగవంతుడి టెక్నాలజీ కృప వలన మనకు యూట్యూబ్లో దొరుకుతున్నాయి. అక్కడ కూడా మనము మార్చి ఏదేదో కొంచెం కొంచెం, ఇప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం, వీళ్ళది కొంచెం, వాళ్ళది కొంచెం, ఇట్లా వింటూ ఉంటే కూడా కాలం వేస్ట్ అవుతుందే కానీ మనకు అవగాహన ఏర్పడదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి ఒక గురువు దగ్గర ఒక్కళ్ళు చెప్పేటువంటిది చక్కగా వరుసగా అనుసరించి క్రమముగా ఆర్డర్లీ సిస్టమాటిక్గా వినాలండి. ఇది చాలామంది చెయ్యరు, అదే పెద్ద ప్రాబ్లం. ఇలా ఎవరైతే ముముక్షు అనుదినం నివేశ్యమాణ ఇట్లా చేస్తాడో, దాంట్లో పాల్గొంటాడో,
ఏమవుతుంది, అతడి యొక్క మతిం సతిం యచ్చతి వాసుదేవే, తొందరలోనే అతడి మనసులో ఉన్నటువంటి రజోగుణ తమోగుణ భావములు అవన్నీ తొలగిపోయి గుణములు చాలా తొందరగా చక్కగా ఆ భగవంతుడు వాసుదేవుడి మీద ఆత్మచింతన మీద వాడికి ఆసక్తి పెరుగుతుందిట. చూసారా అని చెప్పి సత్సంగం యొక్క ముఖ్యత్వమును చెప్పి ఆ జడభరతుడు తన యొక్క పూర్వజన్మ కథను తానే చెప్తున్నాడు. కాబట్టి మనకు ఆ భరతుడే ఇప్పుడు జడభరతుడుగా పుట్టి ఉన్నాడు బ్రాహ్మణుడు. ఆయన చెప్పి ఈ భాగవతంలో మనకు మరలా ఆయన జన్మ గురించి తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నాడు, కారణం ఏమిటంటే ఈ సత్సంగము మహిమే నన్ను కూడా అట్లా చేసింది. కాబట్టి నేను జింక శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆ ఆశ్రమములు మునులు సాధువులు స్వాముల చెంతలలోనే ఉంటూ నేను పూర్వజన్మలోని నా స్మృతిని తపస్సును వాసుదేవుడికి నేను చేసినటువంటి ఆ భక్తి యొక్క గొప్పతనము ప్రభావం వలన పుణ్యము వలన నేను జాగ్రత్తగా ఉండి ఆ జింక శరీరము జన్మను ముగించుకొని ఇప్పుడు లోకములో మరలా మనుష్య శరీరము ఎత్తుకొని వచ్చినా కూడా నేను జాగ్రత్తగా ఎవరితోటి కలవకుండా అజ్ఞానులతోటి లోక విషయములలో పాల్గొనకుండా నా స్వరూప స్థితిలోనే నేను ఉంటూ సంచరిస్తున్నాను అలా చెప్పారండి. కాబట్టి అలా చెప్తూ మరొక రహస్యం ఏమిటంటే ఇక్కడ దీంట్లో నేరుగా చెప్పలేదు, భరతుడు తోటి సాంగత్యం ఏర్పడినటువంటి ఆ జింక పిల్ల ఉంది చూసారా, అది తర్వాత పెద్దదే వెళ్ళిపోయింది కదా ఎక్కడికో. ఆ జింకనే మరలా భరతుడు అప్పుడు రాజు కదా, కానీ మహాత్ముడు సాధువుగా వానప్రస్థుడిగా సన్యాసిలాగా వచ్చి తపస్సు చేస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క సద్గుణములు ఆయన తపశ్శక్తి ఉండటం వలన ఆయనతోటి సాంగత్యము వలన ఆ జింక పిల్ల ఈ రహుగణ రాజుగా పుట్టిందంటారు. ఇది భాగవతంలో నేరుగా చెప్పలేదు, కొంతమంది మహాత్ములు వ్యాఖ్యానిస్తారు. ఆ రహుగణుడికి భరతుడితో ఏర్పడినటువంటి సాంగత్యం వలన చూడండి మరలా. కాబట్టి చక్కటి రాజజన్మ దొరికింది, మరలా సత్సంగము దొరికింది. ఇప్పుడు ఆ జడభరతుడు మూలముగానే ఇప్పుడు ఉపదేశం పొంది జ్ఞానుడైపోతున్నాడు. కాబట్టి సత్సంగం యొక్క ముఖ్యత్వమును మరలా చివరిగా ఒక శ్లోకం ఈ అధ్యాయంలో చెప్పి ముగిస్తున్నారు. తస్మాన్నరో సంగ సుసంగజాత జ్ఞానాసినేహైవ వివృక్ణమోహః హరిం తదీహా కథనశ్రుతాభ్యాం లబ్ధస్మృతిర్యాత్యతిపారమధ్వనః. కాబట్టి ఓ రఘుగణ, మనుషుడు ఈ సంసార ఆసక్తిలోనే పడిపోయి దాంట్లో కొట్టుకుపోకుండా ఉండాలంటే సంసారంలో ఉపయోగించుకో, ఈ శరీరమును ఉపయోగించుకో, నీకు భగవంతుడు కల్పించినటువంటి చుట్టూ ఉన్నటువంటి అవకాశములను ఉపయోగించుకో, కానీ వాటిలో తగులుకోకు, అంటుకోకు, ఆ బంధమును పెంచుకోకు. ఈ సంసారాసక్తిని వదిలి ఓకే ఇట్లాంటి సత్సంగములన్నీ చేయటం వలన ఏమవుతుంది, క్రమంలో ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. ఆ ఆత్మజ్ఞానం అనే పదునైనటువంటి ఆ కత్తి జ్ఞాన అసిన అటువంటి జ్ఞాన ఖడ్గము చేత అతనికి ఈ జన్మనందే, ఆ మాట చాలా ముఖ్యమండి ఇక్కడ, ఇహ ఏవ, మనకు వైకుంఠములు కైలాసములు ఎప్పుడో వచ్చే జన్మ అక్కడికి వెళతాను పైలోకాలకు వెళతాలనేటువంటి కథలు మనకొద్దు. నిజమైన ముముక్షువుకి మోక్షము కావాలనే వాడికి ఇక్కడే భువిలోనే మోక్షమును పొందాలి. భువిలో మోక్షమును పొందటం అంటే ఏమిటి, ఈ శరీరము ఉండగానే జీవన్ముక్తుడు నిస్సంగుడు అయిపోవాలి, నిరాసక్తుడు అయిపోవాలి. అలా ఇక్కడనే ఈ జన్మ యందే ఈ సంసారం యొక్క అనిత్యత్వము
మిథ్యాత్వము తెలుసుకొని, ఎలా తెలుసుకున్నాడు? జ్ఞాన మూలముగా తెలుసుకున్నాడు. జ్ఞానము వచ్చినా కూడా లోకము కనిపిస్తూనే ఉంటుందండి. జీవన్ముక్తుడంటే ఎట్లా ఉంటాడు? సాధారణంగానే ఉంటాడు, ఎవరు గుర్తించలేరు. ఇప్పుడు జడభర్తుడిని గుర్తించగలిగాడు. కానీ ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు వింటే మనకు తెలుస్తుంది వాళ్ళు లోపల భావనలో ఎట్లా ఉంటారు అని. భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు ఏమిటనేది, ద ట్రైట్స్ ఆఫ్ ద క్వాలిటీస్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ విజ్డమ్ చాలా చక్కగా భగవంతుడు అక్కడ వివరించి చెప్పాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ అనే శ్లోకము నుండి ప్రారంభించి ఒక 12 శ్లోకములు ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు. కాబట్టి ఈ సత్సంగం యొక్క ముఖ్యత్వము, సత్సంగం వలన మాత్రమే జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానము వలననే ఈ సంసార మోహము, శోకము, భయము అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఆ తరువాత తను జీవన్ముక్తుడైపోతాడు. తాను బ్రహ్మములో లీనమైపోతాడు. కాబట్టి తానే బ్రహ్మమని తెలుసుకున్నాడు. కాబట్టి బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదనే విషయము జ్ఞానం ఏర్పడినది. కాబట్టి అక్కడ మనస్సు లేదు, మనస్సు కూడా కరిగిపోయినది. సూక్ష్మదేహము, లింగదేహము లేదు, అది కరిగిపోయినది. ఎక్కడ కరిగిపోయినది? మొత్తం సముద్రంలో కరిగిపోయినట్లుగా. ఉప్పు బొమ్మ సముద్రంలో వేస్తే ఎట్లా కరిగిపోతుందో, ఎందుకంటే అది ఆ సముద్ర జలమే కదా, క్రిస్టల్. ఈ అహంకారం అనేది పోతుంది అని చెప్పి ఆ తర్వాత జడభరతుడు రఘుగణుడికి ఇంకా కూడా ఈ విషయాన్ని, సంసార వ్యామోహము అనేటువంటి విషయము చాలామందికి, నువ్వు సంసారంలో చిక్కుకొని పోయావు, ఈ జనన మరణ చక్రంలో చిక్కుకొని పోయావు, నువ్వు ఏమిటో నువ్వు తెలుసుకోకుండా నువ్వు కానిది ఏదో అవ్వాలని అనుకుంటున్నావు. అందుకనేనండి ముసలివాళ్ళు అవుతున్నా కూడా నేను ముసలివాడిని కాకూడదు అని చెప్పి జుట్టు నెరవకూడదని రంగులు వేసుకుంటున్నావు. ముఖము ముడతలు పడినది తెలియకూడదని చెప్పి బ్యూటీ క్లినిక్కి వెళ్తున్నావు. అన్నీ కూడా డ్రెస్సులు ఏవో చేసుకొని నేను ఏదిగా ఉన్నానో అలా కాకుండా డిఫరెంట్గా నేను ప్రజెంట్ అవ్వాలని చెప్పి లోకంలో అందరి యొక్క స్ట్రగుల్. అందుకనే తాను నిరూపించుకోవాలి నేను డిఫరెంట్ అని చెప్పి. అందుకనే చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు కాలేజీ కుర్రవాడు. ఎందుకంటే అది వెంటనే అట్రాక్ట్ చేసి వీడు డిఫరెంట్గా ఉన్నాడని అందరు చూస్తారు. జుట్టు విధముగా కట్ చేసుకొని పెడితే దాన్ని చూస్తారు. మోటార్ సైకిల్లో స్పీడ్గా వెళుతూ సడన్గా బ్రేకులు వేసి ఏమైనా సౌండ్లు చేస్తే అందరు నన్ను చూస్తారు. ఇట్లా తను ఏది కాదో ఏదో ఒకటి చేసి చూపించి యాక్రోబాటిక్స్ మనుషుడు అందరండి. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా తను తాను ఎక్స్ట్రాడినరీగా ఏదో చూపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసే స్ట్రగుల్. ఆ స్ట్రగులు ముగించదు అది. అందుకని దాన్ని సంసారము అంటాము. నువ్వుగా ఉండు. నువ్వు తెలుసుకోకుండా నువ్వుగా ఉండకుండా వేరే ఏదోగా ఉండాలనుకుంటే నీకు ఈ శ్రమ తప్పదు, ఈ సంసార స్ట్రగుల్ తప్పదు. దానికోసం ఏంటంటే ఒక ఉదాహరణని చెప్తున్నారు. ఈ సంసారులు లోకంలో సాధారణ లౌకిక మనుషులు ఎట్లా అంటే వీళ్ళందరూ ఒక వ్యాపారం చేసే ఒక దళం, ఒక గ్రూప్. వీళ్ళందరూ ఒక అడవిలోకి, ఈ రోజుల్లో వ్యాపార అడవిలో వెళ్ళరండి, ఆ రోజుల్లో చెప్పారు. ఇక్కడ ఎగ్జాంపుల్, ఒక దట్టమైన అడవి, దానిలో చాలా అక్కడక్కడ మంచి తేనె పట్టులు, రత్నాలు, మూలికలు, ఏవేవో వనస్పతులు, చాలా వెలతో కూడినటువంటివన్నీ, కాస్ట్లీవన్నీ దొరుకుతాయని తెలుసుకొని అక్కడ ఏదేదో అని చెప్పి ఆ దట్టమైన అడవిలో ఈ గుంపులు, ఈ దళం, ఈ గ్రూపు బయలుదేరి ప్రయాణిస్తున్నది. వీళ్ళకి దోవలో ఎన్నెన్నో కష్టాలు. కానీ అక్కడక్కడ ఏవో కొంచెం పండ్లు, తీపివి అవి అన్నీ దొరుకుతున్నాయి. కొంచెం మరలా అక్కడక్కడ ఏదో మంచినీళ్ళు తాగుతున్నారు, తిరుగుతున్నారు. కానీ ఎవ్వరు కూడా సుఖముగా లేరు. కష్టపడుతూ
దుఃఖపడుతూ చిన్న చిన్న మధ్యలో ఏదో దొరికిన కొన్ని కొన్ని అల్పమైన సుఖములను చూసుకొని ఆనందిస్తూ ఆ దోవ తెలియకుండా దట్టమైన అడవిలో దోవ తెలియని అడవిలో ఎట్లా ఉంటుందండి? క్రూర మృగాలు ఉంటాయి, తేనెటీగలు పెద్ద పెద్ద కందిరీగలు కుడతాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇట్లా అని చెప్పి వివరించి ఆ చివరికి ఇట్లాగే దోవ తెలియక బయటపడలేక అక్కడే మరణిస్తాడు. ఆ మరణించి మరలా ఎవరు కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటికి రాలేదు. ఇట్లా ఒక కథ చెప్పారండి. చెప్తే రాజు అంటాడు, మీరు చెప్పినది ఇలాంటి ఇండైరెక్ట్గా ఇలా చెప్తే జనానికి అర్థం కాదు, నేను కొంతవరకు అర్థం చేసుకున్నాను కానీ అని చెప్పి మళ్ళీ అడిగితే ఆ కథ ఏమీ లేదు, ఈ వర్తకుల దళం అని నేను చెప్పేది ఈ లోకంలో ఉండే సంసారులందరూ, ఈ గృహస్థులుగా ముఖ్యంగా ఉండి ఈ సంసారులందరూ కూడా ఇట్లాగే అందరూ ఏదేదో దొరుకుతుంది, ఏదేదో సుఖం దొరకదా అని వెతుకుతూ ఈ సంసారం అనే అంధకూపములో పడిపోయి బయటికి రాలేక ఎక్కలేక ఆ అడవి చెప్పారు కదా, ఆ అడవిలో సంసారమని అడవి, సంసారమని సముద్రమని చాలాసార్లు చెప్తాం, లేక అందమైన నీళ్లు లేనటువంటి చీకటి అయినటువంటి ఒక పెద్ద బావిలో పడిపోతే వాడికి ఏంటి గతి? ఇంకా అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ అంధకారమైనటువంటి పెద్ద అడవి, దోవ తెలియనటువంటిది. కాబట్టి మనుష్య జన్మలో మనుషులందరూ ఇలా దీన్ని తెలుసుకోకుండా ఇక్కడేవో పుణ్యములు, పాపములు, కర్మలకు ప్రతికర్మలు, ప్రాయశ్చితములు ఇవే చేసుకుంటుంటున్నాడే. కానీ ఇవన్నిటికీ అసలు కారణం ఏమిటి? ఎందుకు నాకు ఈ సంసారం, ఈ దేహము ఏర్పడినది? నిజముగా నేను ఎవడనని విచారించటం లేదు. కాబట్టి తినటం, తాగటం, నృత్యములు, వ్యసనములు, హోటళ్ళు, బట్టలు, దుకాణ, వీటన్నిటిలోనే మనిషి చాలు అనేది లేకుండా, తృప్తి అనేది లేకుండా పరిగెడుతూనే ఉన్నాడు. ఈ మెక్నాస్ గోల్డ్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా తీశారు కదా, చాలామంది మీరు వినుంటారు. ఆ బంగారం కోసం అందరూ బయలుదేరి వెళ్ళారు మొదలు గ్రూపుగా. కానీ అందరికీ ఆశ ఏంటంటే నాకే దొరకాలి, వాళ్ళెవరికి దొరకకూడదని వేరే వేరే ప్లాన్లు వేసి అట్లా చేసి ఇట్లా చేసి చివరికి ఎవ్వరూ ఆ బంగారాన్ని తెచ్చుకొని బయటికి రాలేదు, అందరూ చచ్చిపోయారు. మెక్నాస్ గోల్డ్ అందరూ. ఎందుకంటే ఎవరికి మంచి బుద్ధి లేదు, ఎవరికి సహాయం చేసేది లేదు. అందరూ ఆ ఆశతోటే, ఆ డిజైర్ తోటి అట్లా గడిపోయారు. కాబట్టి మనహేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహు అని చెప్తుంది ఉపనిషత్తు. కాబట్టి మనస్సే మనుషుడు యొక్క బంధమునకు, మోక్షమునకు. అదే మనస్సుని సత్సంగములో పెడితే అది మోక్షమునకు కారణమవుతుంది. అదే మనస్సుని దుస్సంగములో పెడితే అది నరకము అయిపోతుంది వాడి జీవితం. మరలా పుడుతూ ఉంటాడు, మరలా దుఃఖపడుతుంటాడు. ఇలా అని ఆ కథ యొక్క వివరమును ఆయన వివరించి ఆ తర్వాత సత్సంగం యొక్క అవసరం అందుకని చాలా ముఖ్యం ఓ రాజా. ఎవరు ముముక్షువులు, సత్సంగం యొక్క అవసరం ఏంటి తెలుసు? ముముక్షువులు ఎలా ఉంటారు? ఇలాంటి ఎంతోమంది జీవులు ఉన్నా కూడా వీళ్ళల్లో శాస్త్ర ఉపదేశమును వినుటకు తయారైన వాడు ముముక్షువు. మోక్షం దానంతట అట్లా రాదండి. అందుకనే చెప్పారు కదా ఇప్పుడే పెద్ద లిస్టు, యజ్ఞములు, యాగములు, యోగములు, తపస్సులు, వ్రతములు, దానములు, వీటి వలన మోక్షము రాదు, ఆత్మజ్ఞానం ఏర్పడదు. చిత్తము కొంచెం శుద్ధమవుతుంది. ఆ శుద్ధమైనటువంటి చిత్తమును గురువు దగ్గరికి తీసుకొచ్చి సమర్పించి అప్పుడు బోధనం వినాలి. శాంత స్వభావము ఉండాలి, మననశీలుడుగా ఉండాలి, సాంసారిక భోగములన్నిటినీ కొంచెం పక్కన పెట్టాలి, మొదట తగ్గించుకోవాలి, తగ్గించి వదిలేసేయాలి. ఎవరిని కష్టపెట్టడం, భూతహింసను చేయటం ఇవన్నీ వదిలేసేసి శ్రీహరి ఆత్మ బ్రహ్మమును తానే అని తెలిసి
ఆ స్వరూప జ్ఞానమును పొందాలి. వీళ్ళు ముముక్షువులు. కాబట్టి ఈ లోకంలో నాకు అట్లాంటి వైరాగ్యం వచ్చే నేను ఆ రాజ్యమును, అందమైన భార్యను అందరినీ కూడా వదిలేసేసి నేను తపస్సు చేసుటకు వచ్చాను అని చెప్పి ఆ భరతుడు తన యొక్క చరిత్రను గురించి చెప్పి ఇక్కడ చక్కగా ఇట్లాంటి ఆత్మోపదేశమునంతా చేసి ఇతడు మనస్సును జయించుటకు కొన్ని మార్గాలు చెప్తున్నారు. ఆ క్షేత్రజ్ఞ ఆత్మపురుషుడు అనే శ్లోకం చదివాను చూసారా? ఆ తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే 6 శత్రువులు అందరికీ లోపల ఉన్నాయి. అవి ప్రకృతికి సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి. ఎప్పుడైతే మన దృష్టి ఆ ప్రకృతి మీదే ఉంటుందో, ప్రకృతికి అధిష్టాన పురుషుడైనటువంటి క్షేత్రజ్ఞుడి మీద ఉండదో, అప్పుడు ప్రకృతి డామినేట్ చేస్తుంది, మనస్సు వీటికి లోనైపోతుంది. ఈ 6 శత్రువులు, ఏ ఒక్క శత్రువు చేతిలో మనస్సు ఓడిపోయినా కూడా దానికి నష్టమే. కాబట్టి ఎంతవరకైతే సాధకుడు ఆత్మవిచారమును చేయకుండా తన స్వరూపమును తెలియకుండా ఉంటాడో, ఈ మనస్సు, ఈ సంసారము, దాని యొక్క దుఃఖములు, బాధలు తొలగవు అని చెప్పి అక్కడ చక్కగా మరొక శ్లోకములో భ్రాతృవ్యమేనం తదబ్రవీర్యం ఉపేక్షయాధ్యేదితమప్రమత్తః గురోర్హరేశ్చరణోపాసన అస్త్రః జహివ్యలీకం స్వయమాత్మమోషం. మన యొక్క స్వరూపమును తెలియకుండా చేసేది ఎవరు? ఎందువలన మన స్వరూపము నిజముగా ఏమిటని తెలియకుండా ఉన్నది కారణం ఏమిటి? స్వయం ఆత్మమోషం ఏదో కప్పివేస్తున్నది మన యొక్క జ్ఞానమును. మనం జ్ఞానస్వరూపులమే అయినా కూడా, మనము ఆత్మస్వరూపులమే అయినా కూడా, బ్రహ్మస్వరూపంలో అయినా కూడా అది తెలియటం లేదేమిటి? ఏదో కప్పివేస్తున్నదే. కాబట్టి ఏది కప్పేస్తుందంటే మనస్సు. ఎట్లాంటి మనస్సు? రజోగుణ తమోగుణముతో కూడినటువంటి మనస్సు. ఆ రజో తమోగుణ మనస్సులోనే కదా ఈ అంతఃశత్రువులు చాలా బలముగా ఉంటాయి. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములు ఎక్కువగా ఉంటాయి. కాబట్టే సత్వగుణమును పెంచుకొనుటకు చాలా ప్రయత్నం చేయాలి. సాధనలన్నీ కూడా, ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ఒక సాధకుడి యొక్క హృదయములో, మనస్సునందు సత్వగుణమును పెంపొందించుటకు అవి ప్రయోజనపడతాయి. కాబట్టి ఆ సత్వగుణము పెంపొందించుకుంటూ శాస్త్ర అధ్యయనం, శాస్త్ర బోధనం వినాలి. అలా చేస్తూ ఉంటే అప్రమత్తగా, నిర్లక్ష్యముగా ఉండకుండా ఈ అంతఃశత్రువు అయినటువంటి మనస్సులో ఉన్నటువంటి అది శత్రువు కాకుండా దానిని మనం స్నేహితుడిగా చేసుకోవాలి. అది చాలా బలముగా ప్రవర్తిస్తుంటుంది. దానిని ఏం చేయాలి? అప్పుడు దానికి ముఖ్యత్వం ఇవ్వకూడదు, మనస్సుని ప్యాంపర్ చేయకూడదు. ఉపేక్ష చేసి ఆత్మస్వరూపాన్ని కప్పివేసినటువంటి మనస్సుని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, అజ్ఞానం నుండి గురువు యొక్క పాదములు, గురోహో అరేహే శరణ ఉపాసన అస్త్రం. నీకు ఆయుధం ఏమిటో తెలుసా? ఈ మనస్సును జయించుటకు, అంతఃశత్రువులైనటువంటి ఈ కామక్రోధములు జయించుటకు నీకు 2 అస్త్రాలు. ఒకటి గురువు యొక్క పాదములను, తర్వాత భగవంతుడి యొక్క పాదములను ఉపాసన చేయటం వల్ల, ఉపాసన అనే అస్త్రం, అది స్మరిస్తూ ఉండటమే అస్త్రం. ఎప్పుడైతే భగవంతుడి స్మరణం ఎక్కువగా ఉంటుందో రోజులో, మనకింక మరి సీరియల్స్, లోక విషయాలు, రాజకీయాలు, అనవసరమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి?
కాబట్టి మనస్సుని ఎలా ఎంగేజ్ చేసుకోవాలనేటువంటిది తెలియాలి. కాబట్టి తెలియకపోతే మన మనస్సే మనకే శత్రువు అవుతుంది. నీకు నువ్వే నష్టపోతావు, నీకు నువ్వే నష్టము కలిగించుకుంటావు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఈ విషయాన్ని. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి లోకంలో. ఏ అర్జున, ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం న అవసాదయేత్. మనుషుడు తనను తాను గట్టెక్కించుకోవాలి, మోక్షమును పొందాలి. జన్మకు సార్థకమైనటువంటిది మోక్ష పురుషార్థమని తనకు తానుగా హీ హ్యాస్ టు డూ సెల్ఫ్ హెల్ప్ హిమ్సెల్ఫ్. హెల్ప్ హిమ్సెల్ఫ్ అంటే అప్పుడు గురువు ఎందుకని అడగకూడదు. హెల్ప్ హిమ్సెల్ఫ్ అంటే అర్థం మొదట నేను బయటపడాలి అని తను తలుచుకుని నిర్ణయించుకోవాలి. అప్పుడు భగవంతుడు ఈశ్వరుడు మార్గం చూపిస్తాడు, గురువుని సప్లై చేస్తాడు. ఆ గురువు కూడా శాస్త్రమును బోధించే గురువుగా దొరుకుతాడు. ఆ భాగవతమును కూడా వేదాంతము మర్చిపోకూడదండి. భాగవతము సాత్విక పురాణం, భాగవతము నివృత్తి శాస్త్రం. నివృత్తి అన్న సంసారములో నుంచి బయటపడేందుకు మార్గమును చూపించేటువంటిది. మన వేదాంత గ్రంథములన్నీ కూడా ప్రస్థానత్రయం అవన్నీ కూడా నివృత్తి శాస్త్రములు. ప్రవృత్తి చేయటం. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద రాజులు వీళ్ళందరూ కూడా అన్ని సౌఖ్యములను వదిలేసి జీవితంలో ఒక కాలఘట్టం వచ్చినప్పుడు ఘట్టంలో వాళ్ళందరూ వానప్రస్థులై సన్యాసులై తపస్సుకు బయలుదేరి మోక్షమును పొందుతున్నారు. ఇది గుర్తుంచుకోవాలి. అప్పుడు నివృత్తి మార్గమే కదా. నువ్వు ఎంత ప్రవర్తించినా కూడా, ప్రవృత్తి అంటే పాల్గొనటం, నివృత్తి అంటే విరమించుకోవటం. కొంతవరకే ప్రవృత్తి చేయాలి తప్ప ఎక్కువ లోతుకు దిగిపోకూడదు. కానీ మనము గ్రహించం, గుర్తుంచుకోము, మైమరచి దిగిపోతాం. ఆ తర్వాత ఊబిలో దిగినట్లే మళ్ళీ బయటికి రాలేం. కాబట్టి కొంతవరకే ప్రవృత్తి ఉండాలి. ఆ ప్రవృత్తి కూడా శరీరమును యొక్క ప్రాణమును కాపాడుటకు, శరీర రక్షణ కోసం ఇల్లు, బట్ట, ఆహారము అంతవరకే. ఆశలను పెంచుకుంటూ పోతే దానికి ఇంకా పరిమితి ఉండదండి. ఇది అందరి యొక్క అనుభవమే. కానీ ఎన్ని చెప్పినాను ఇట్లా ఇవన్నీ మనం ఆచరణలో వచ్చేటప్పటికి బలహీనమైపోతాం. ఆ బలహీనమైనటువంటి మనస్సు బలపడాలంటే దానికి రెండు మార్గములు, అస్త్రములు. వీటితోటి నువ్వు బలం పెంచుకోవచ్చు. నువ్వు బలవంతుడు అయితే, నీ విల్ పవర్ బలమైనదైతే నువ్వు మనస్సు ఏమీ చెయ్యదు. నువ్వు బానిసుడు అవ్వవు నీ మనస్సుకి. సో అది గురువు యొక్క చరణములు, భగవంతుడి యొక్క చరణములు. ఈ రెండు ఉపాసన చేయటం అనే అస్త్రము మూలముగా ఈ సంసారమునకు కారణమైనటువంటి ఆ మనస్సులో ఉండే అంతఃశత్రువులన్నిటి జహి వెలీకం సంహరించి జయించి మనము ఆనంద స్వరూపములని తెలుసుకోవాలి అని ఇలా చక్కటి ఇక్కడ శ్లోకమును చెప్పారు. చెప్పి ఆ తర్వాత తర్వాత అధ్యాయమునందండి రఘుగణుడు ఇంత ఉపదేశం విన్న తర్వాత అతడికి ఆ గురువు మీద, ఆ జడభరతుడి మీద చాలా భక్తి కలిగి ప్రేమతోటి, భక్తితోటి, శ్రద్ధతోటి ప్రార్థన రూపంగా ఆయన్ని సంబోధిస్తూ చెప్తున్నాడు. రఘుగణ ఉవాచ నమో నమః కారణ విగ్రహాయ. నమో నమః, ఎవరు నువ్వు తెలుసు? కారణ విగ్రహాయ. కారణ విగ్రహం అంటే భగవంతుడిని తత్వమును తెలుసుకున్నటువంటి వాడవు. జగత్తుకు కారణమైనటువంటి ఆ పరబ్రహ్మ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో
అటువంటి రూపమును ఆ జ్ఞానమును పొందిన వాడవు. అది కాబట్టి నమ కారణ విగ్రహాయ. మనము కూడా కార్యమునే చూస్తూ, ఈ జగత్ కార్యమండి, కారణం బ్రహ్మ ఈశ్వరుడు. మనము కారణమును తెలుసుకోకుండా ఆ కారణ వస్తువే మనము, మన స్వరూపం కూడా ఆ కారణమే, కార్యము కాదు. కాబట్టి కార్యమును నమ్మి కార్యమును చూసి మోసపోకూడదు. నేను కారణ వస్తువునని తెలుసుకోవాలి. కారణ విగ్రహాయ, అది తెలుసుకున్నందువలన ఓ మహాత్మా, నువ్వు స్వరూప తుచ్చీకృత విగ్రహాయ, అటువంటి స్వరూపమును తెలుసుకున్నందువలన నువ్వు ఈ శరీరమును తుచ్చీకృత విగ్రహాయ, ఇది విగ్రహంగా బయట కనపడుతున్నది, కానీ బయట కనపడుతున్నటువంటి ఈ శరీరమును నువ్వు నోటిలో అవసరం లేని పిప్పిని ఉమ్మేసినట్లుగా తుచ్చీకృతం అంటే దీన్ని వదిలేసేశారు. ఓకే, తుచ్చీకృత. ఆత్మజ్ఞానము పొందినందువలన, స్వరూప జ్ఞానము తెలిసినందువలన, కారణమును తెలుసుకున్నందువలన, కారణమే తానుగా తెలుసుకున్నందువలన ఈ శరీరమును తుచ్చీకరించడం అంటే తిరస్కరించినటువంటి తర్వాత నమో అవధూత. అవధూననం అంటే అండి అన్నీ దులిపేసుకోవటం, విదిరించటం. ఈ కుక్కలు కానీ ఆవులు కానీ జంతువులు నీళ్ళల్లో మునిగి బయటకు వచ్చినప్పుడు స్నానం చేసో నీళ్ళలో ఈత కొట్టి వస్తే అవి ఒళ్ళు మొత్తాన్ని ఇట్లా గగురు పరిచి ఆ శరీరంలో ఉన్నట్టు అన్ని నీళ్ళ బొట్లను అది విదిరిస్తుంది. మనం ఎట్లా అయితే గుడ్డను పిండిన తర్వాత విదిరించి దానిలో ఉండే కొంచెం ఆ నీటి బొట్టుల బిందువులన్నింటినీ తొలగిస్తాం, అట్లాగా విదిరించటంటాం. చేతిలో ఏదో ఉందనుకోండి విదిరిస్తాం. అట్లా ఎవరైతే అన్నిటిని దులిపేసుకొని విదిరించి, దానికి పేరు అవధూరణం ఎవరైతే చేశారో వాళ్ళు అవధూతులు. అంటే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బాహ్య ప్రపంచము, సొంతములు, బంధములు ఏది కూడా వాళ్ళ స్వరూప నిష్టలో లేవు. వాళ్ళుగానే ఉన్నారు. అటువంటి వాళ్ళని అవధూత అంటారు. అవధూత ద్విజబంధులింగ. నువ్వు చూడటానికి ద్విజుడుగా కనపడుతున్నావు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ఎందుకంటే ఈయన మెడలో జంధ్యం ఉంది, జంధ్యం. అది చాలా మలినంతోటి అది తెగిపోయి ఉన్నది కొంచెం కానీ ఉన్నది. కానీ నువ్వు ద్విజుడుగాను తెలియలేదే. బ్రాహ్మణుడు అంటే మరి మేరే ఏమి చిహ్నాలు లేవు. ద్విజబంధు అనుకోవాలి. నువ్వు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ బంధు. ఎవరైతే ఆ బ్రాహ్మణుడు సహజముగా మనం అనుకునేటువంటిది ఆ కుల బ్రాహ్మణుడుగా ఉంటూ ఏదేదో చేస్తూ ఉండటం కాకుండా, అప్పుడు నేను ఏ కేటగిరీలో వేయాలి? ద్విజబంధుని. లింగ నిగూఢ. అప్పుడు ఏమి ఇండికేషను నిన్ను చూసి నువ్వు ఎవరని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. బ్రాహ్మణుడిని చెప్పలేకపోతున్నాము, క్షత్రియుడని చెప్పలేకపోతున్నాము, గృహస్థుడని చెప్పలేదు, సన్యాసి, ఏ చిహ్నాలు లేవు. లింగ నిగూఢ. లింగం అంటే ఇండికేటర్ అండి, విచ్ ఇండికేట్స్. లింగ అయితే అనేనైతే లింగం, విచ్ ఇండికేట్స్ సంథింగ్ ఈజ్ కాల్డ్. ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం ఇట్లా, ఇవన్నీ సమ్ ఇండికేషన్ కదా. పిలక పెట్టుకున్నారు ఇట్లా అంటే, ఇట్లా దుస్తులు కట్టుకున్నారంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఓ వీళ్ళు వాళ్ళు అని. అది సహజంగా లోకంలో. కానీ నువ్వు అటువంటి మార్క్స్, బొట్టులు ఇట్లాంటివి, ఊర్ధ్వపుండరీకమా, ఇట్లా అడ్డపట్టీలా ఏమీ లేదు. లింగ నిగూఢ. కానీ ఎలా ఉన్నావు? నిత్యానుభవాయ. నిత్య అనుభవం.
నిత్య అనుభవం అనేటువంటిది ఆత్మ అనుభవం అండి మనకందరికీ. వేరే ఏ అనుభవం కూడా నిత్యం ఉండటం లేదు. బాగా జాగ్రత్తగా గమనించాలి ఈ పాయింట్ని. నిత్యము అనుభవంలో ఉన్నదంటే నేను ఉన్నాను, నేను ఉన్నాను, నాకు తెలుసు నేను ఉన్నానని. నేను ఉన్నానని నాకు తెలిసిన తర్వాతనే అది ఉన్నది, ఇది ఉన్నది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది తెలుస్తున్నది. కాబట్టి వాళ్ళు ఉన్నారు, అది ఉన్నది అనేది తెలిసినా తెలియకపోయినా కూడా నేను ఉన్నాననేది నన్ను నేను ఎప్పుడైనా మర్చిపోతానా? నేను అనేది ఎప్పుడైనా లేకుండా పోతుందా? కానీ మనము అది గ్రహించకుండా నేను ఇప్పుడు దుఃఖంతో ఉన్నాను. దుఃఖం నీకు కాదు, మనస్సునకు. ఇప్పుడు నా శరీరమునకు నొప్పి కలుగుతున్నది. శరీరానికి నొప్పి కానీ నీకు కాదు. నొప్పి పోయిన తర్వాత నువ్వు ఉంటావు, నొప్పి ఉన్నప్పుడు నువ్వు ఉంటావు. ఆరోగ్యముగా ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా నువ్వు ఉన్నావు. నువ్వు మారలేదు. శరీరము మారుతూ ఉన్నది. చుట్టూ పరిస్థితులు మారుతున్నాయి, నువ్వు మారలేదు. అలాగనే కదా ఇప్పుడు మన జీవితంలో బాల్యావస్థ, కుమార అవస్థ, యవ్వన అవస్థ, మధ్య వయస్సు అవస్థ అన్నిటిని దాటి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు 4 అవస్థలు దాటి వచ్చాం. కానీ అవస్థలు మారిపోయినాయి, రూపం దాని యొక్క బాడీ షేప్ మారిపోయినది, అన్నీ మార్పులు అయిపోతున్నాయి. అప్పుడు తీసిన ఫోటోలు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు తీస్తే ఫోటోలు వేరుగా ఉంటున్నాయి. కానీ నేనే కదా అది, నేనేగా అది అనే భావనలో ఎవరికైనా మార్పు ఉన్నదా? మనకి ఎవరికైనా సందేహం వస్తున్నదా? రావటం లేదు. కాబట్టి ఆ నేనుగానే ఉన్నాను. కానీ అజ్ఞానము వలన ఈ నేనుగా ఉన్నది తెలుసుకోకుండా, అది ఏమిటో అని తెలుసుకోకుండా, ఈ మారుతూ ఉన్నటువంటి ఉపాధులని తోటి తాదాత్మ్యం చెంది వాటితోటి సతమతమవుతూ, బాధపడుతూ, కష్టపడుతూ, కంప్లైంట్ చేస్తూ, ప్రయత్నం చేస్తూ, పరిగెడుతూ, ఆయాసపడుతూ జీవితం గడుపుతున్నాం. అదంతా అజ్ఞానము కారణం అప్పుడు కదా. మరి జ్ఞానం వస్తే నెమ్మదిగా ఉంటావుగా, ప్రశాంతముగా ఉండొచ్చుగా, ఈ పరిగెత్తటాలన్నీ ఉండవుగా, ఆయాసం ఉండదు కదా. అప్పుడు ఏం జ్ఞానం సంపాదించుకోకూడదు? ఆ జ్ఞానమును సంపాదించుకోగలరు ఎవరు అయినా సరే. మనుషులు ప్రయత్నిస్తే, గురువు దగ్గరికి వస్తే, భగవంతుడితో మీద భక్తిని పెంచుకుంటే, గురువు సేవ చేస్తూ, గురువు మీద శ్రద్ధ చూపిస్తూ, శాస్త్రం మీద అందరూ ఆ జ్ఞానమును పొందొచ్చు. ఇది సులభంగా అందరికీ దొరికేదిగానే పెట్టారు కదా. ఏమీ కష్టం అక్కర్లేదు, ఏమీ సెలవు చేయక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వినాలి, శ్రవణము చేయాలి. కాబట్టి ఇలా చెబితే ఏమీ ఖర్చు లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చెవులు మాత్రం ఇస్తూ మనస్సుని దీని పక్కన త్రిప్పు, ఇది మాత్రం చెయ్యరు. ఇది ఎంత సులభం. ఇప్పుడు ఒక యాత్రకి వెళ్ళాలి, కొండెక్కాలి, దిగాలంటే కష్టమే కదా. డబ్బులు, అక్కడ వెళ్ళాలి, ఉండాలి, ఉండేందుకు రూములు కావాలి, ఇవన్నీ ఉంటాయి. సరే, అవన్నీ అనేక సంవత్సరాలు మొదట్లో చేస్తాం. అవన్నిటి వలన మనకు మొదట చిత్తం శుద్ధి ఏర్పడుతుంది, భగవంతుడి మీద భక్తి రావాలి. దానికోసం పెట్టారు అవన్నీ. యాత్రలు, పుణ్యక్షేత్రాలు, స్నానాలు, వ్రతాలు అవన్నీ చేసి ఎక్కడి వరకు వచ్చావు నువ్వు? ఇప్పుడు ఎంత ఎదిగావు? నీవు ఎదిగి ఉంటే, అవి సరియైన పద్ధతిలో చేసి ఉంటే, నువ్వు నీ చిత్తమును శుద్ధి చేసుకొనుటకు అని చేసి ఉంటే, నీకు ఇక్కడ భాగవతంలో చెప్పే ఈ బ్రహ్మ విద్య అర్థమవుతుంది. ఇది అర్థము కావటం లేదు. ఏమిటి గంట సేపటి నుంచి ఏంటేంటో మాట్లాడుతున్నారు కానీ కథ చెప్పట్లేదు. ఇదే కదా కథ, మన కథ ఇది. ఎవరెవరియో కథలన్నీ వింటే మనకేమిటండి వస్తుంది? ఆ కథలు విని, చూసావా జడభరతుడు ఇట్లా మనం తెలుసుకున్నాం, పాఠం నేర్చుకున్న దాంట్లోంచి. ఇప్పుడు ఉపదేశం చేస్తున్నారు. రాజు అయినటువంటి వాడు రఘుగణుడు కూడా జ్ఞానమును పొందుటకు వచ్చాడు.
అని మనము కూడా అప్పుడు నేను ఈ జ్ఞానము పొందుటకు నాకు గురువు కావాలి, గురువును పొంది వినాలి, శాస్త్రమును వినుటకు ముఖ్యత్వం ఇవ్వాలి ఇప్పుడు జీవితంలో అని మనకు తోచినదంటే మనం సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని తెలుసుకోండి. దీంట్లో ఒక్క సందేహము లేదు. భగవద్గీతలో ఈ విషయాన్ని కృష్ణుడు ఇప్పుడు 10వ అధ్యాయంలో విభూతి యోగంలో చెప్పాడు. ఎవరైతే నిజముగా చిత్తము శుద్ధి కోసం నా అంతఃకరణము శుద్ధిగా ఉండాలి, దానికోసం వ్రతం చేస్తున్నాను. పుణ్యపాపమని చేసే వాళ్ళకి రాదండి ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం. మీరు ఎవరైనా కొంచెం ఇప్పుడు దీంట్లో మీకు శ్రద్ధ కలిగి ఈ వేదాంతమును ఇప్పుడు మోక్షము తప్ప నాకు జీవితంలో మరొక గమ్యము లేదని మీరు నిర్ణయించుకున్నారంటే, మీకు అలాంటి ఒక అభిప్రాయం వచ్చి మీకు అటువంటి భావన ఏర్పడినదంటే అర్థం మీ జీవితంలో మీరు చేసినటువంటి ఈ జీవితంలో కానీ పోయిన జన్మలో కానీ చేసినటువంటి మీ యొక్క పూజలు పునస్కారాలు మీ కర్మయోగములన్నీ ఫలించి మీకే జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ మాట సత్యం, భగవంతుడు చెప్తున్నాడు. అలా చేసి ఉంటే చిత్తశుద్ధి కోసమని, అలా చిత్తశుద్ధి కొంచెమో గొప్ప ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇన్ని రోజులుగా భాగవతమును పెట్టుకొని చెప్పే ఈ తత్వ విచారం, తత్వ వివేకం, తత్వబోధ అందరు అదే చేస్తూ వస్తున్నారు. చూడండి ఎన్నిసార్లు విన్నాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉదాహరణలు ఇస్తూ చెప్తారు. చూడండి, ఇలా ప్రార్థించి ఆయన తర్వాత చెప్తున్నాడు, ఓ మహాత్మా గురువే, నాకు ఏం ఏర్పడినదో తెలుసా? మీ మాటలు విన్న తర్వాత జ్వరామయార్తస్య యథాగదం సన్నిదాఘ దగ్ధస్య యథా హిమాంబ కుదేహమానా హి విదష్టదృష్టే బ్రహ్మన్ వచస్తే అమృతం ఔషధం మే. ఓ భగవన్ గురువే, మీ యొక్క మాటలు అమృత ఔషధం, ఎనకు ఔషధం, కానీ అమృతమనే ఔషధముగా నాకు ఉన్నాయి మీ మాటలు. ఏమైంది, ఏమి చేసింది మాటలు? 3 ఉదాహరణలు చెప్తున్నాడండి రఘుగణ రాజా. గురువు యొక్క మాటలు అమృతము లాంటి మందు. జ్వరముతోటి ఒక మొదటి ఉదాహరణ, ఒక మనుషుడు జ్వరముతోటి బాగా బాధపడుతూ ఉన్నాడంటే ఆ జ్వర బాధను పోగొట్టే మందు, ఏదో మందు వేసుకుంటే ఆ జ్వరము ఎన్ని రోజులు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజుల నుంచి బాధపడే ఆ బాధంతా పోయిందంటే ఎంత ఎట్టిదో, ఆ మందు ఎట్లాంటిదో. అలాగే బాగా ఎండలో, మండుటెండలో నడిచి వచ్చినటువంటి వాడికి చల్లని మంచి నీరు ఇస్తే వాడికి ఎంత ఆనందముగా ఉండి ఆ దాహ శాంతి ఏర్పడుతుందో వాడికి. అట్లాంటప్పుడు ఆ గంగాజలం ఎంత మంచిదే వాడికి, చల్లగా మంచి రుచిగా ఉండే మంచినీళ్ళు. అలాగా రెండోది వచ్చి ఎండమావులు. అలాగే పాపము చేసిన వాడికి, పాపము పీడించబడేవాడికి గంగాజలము ఎంతటి చక్కటి మందో పాపమును తొలగించుటకు. అలాగా మీ మాటలు నేను ఈ శరీరము నేను అనుకుండేటువంటి వ్యాధి, శరీరము నేనటువంటి అభిమానము కలిగినటువంటి వ్యాధి, ఇది ఎట్లాంటిదంటే పాము విషము లాంటిది అంటున్నారు. పాము విషము ఎంత డేంజరో ఈ దేహం నేను అనుకోవటం అంత ప్రమాదముట. మనకెవరికైనా తోస్తున్నదా? అర్థం చేసుకోవాలి ఇప్పుడైనా. ఈ దేహం నేను అనుకున్నంత వరకు మనస్సుకి సుఖం ఉండదండి. మనస్సుకి ముఖ్యత్వం కుడిస్తున్నంత వరకు ఆత్మసుఖం తెలియదండి. కాబట్టి మీ మాటలు వచ్చి నా ఈ దేహ అభిమానమును నాశనము చేసినై. కాబట్టి మీ మాటలు నాకు అమృతములాగా ఉందని చెప్పి ఈ చాలా చక్కగా వివరించి చెప్పాడు. అప్పుడు జడభరతుడు తాను మరలా
చెప్పి ఉపదేశం చేస్తూ, ఈ శరీరం ఇవన్నీ ఉన్నాయి చూసావు రాజా, ఇవన్నీ కేవలం పంచభూతముల చేత పంచభూతముల యొక్క కలయిక మాత్రమే. ఇక్కడ దేహము శరీరం అనే ఒక వస్తువు సపరేట్గా లేదు. ఒక మాంసపు 2 మాంసపు స్తంభముల మీద ఒక మాంసపు ముద్ద పెట్టినట్లు మన నడుము, ఛాతి అంతా ఈ చేతులనే 2 మాంసపు కర్రలు తగిలించబడినాయి. దాని మీద ఒక బంతి లాంటి మాంసపు ముద్ద, ఇలాంటి శరీరం ఇదేదో కారణము చేత ఇక్కడ ప్రవర్తిస్తున్నది. కాబట్టి ఇది పంచభూతముల యొక్క కలయికే కానీ ఇది దీనికి స్వతంత్రమైన తత్వమేది కూడా సపరేట్గా ఇది లేదు. ఇప్పుడు కారు అంటే అన్ని భాగాలే కదండి, అన్ని భాగాలని కలిపి ఒక చోట పెట్టి కారు అంటున్నాం. కారు అనేటువంటిది సపరేట్గా ఉందా? టైర్లు, ట్యూబులు, స్టీరింగు, బ్రేక్ అని అదని బాడీ, ఇదెల్లా స్పేర్ పార్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి కారు అంటున్నాం. అట్లాగే ఈ దేహము కూడా. కాబట్టి ఇది ఇది సత్యము కాదు, ఉన్నట్లుగా కనిపిస్తున్నది. కాబట్టి పల్లకీని మోస్తున్న నేను, నా మీద ఉన్నటువంటి ఆ పల్లకీలో ఉన్న నువ్వు, ఇవన్నీ కూడా నామరూపాలు మాత్రమే. కానీ వీటి అందు అభిమానమును పెట్టుకొని నువ్వు అలా మాట్లాడావు. ఎప్పుడైనా కనువిప్పు కలిగిందో నీకు అంటే చాలా మంచిదని చెప్పి అప్పుడు జడభరతుడు అతడిని ఇలా ఉపదేశం చేసిన తర్వాత నామరూపముల యొక్క మిథ్య గురించి ఇంకా కూడా కొంచెం వివరించి, ద్వైత ప్రపంచం అనేదంతా కూడా కల్పితము మాత్రమే. కాబట్టి జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం చదివాం కదా, ఈ శ్లోకం చదివాం. సో ఇవన్నీ చెప్పి ఆ తర్వాత ముగించినప్పుడు ఆ భరతుడు తన దోవన తాను వెళ్ళిపోయాడు. రహుగణ రాజా ఆయనకు నమస్కరించి చాలా సంతోషంతో ఆత్మనిష్ఠుడైపోయి తాను కూడా జీవన్ముక్తుడైపోయినాడు రహుగణుడు అని చెప్పి ఈ జడభరత ఉపాఖ్యానమును కూడా మనము ఇప్పుడు ఇంతటితోటి ముగిస్తున్నాము. వచ్చే వారం వేరే కథ ఏమిటనేది చూస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.